వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. కాస్టింగ్ కౌచ్పై సంచలనం వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి రమ్యకృష్ణ. ఆ వివరాలు మీకోసం. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు రమ్యకృష్ణ. ఇక ఇన్నేళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్న రమ్యకృష్ణ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అది కూడా కాస్టింగ్ కౌచ్పై ఆమె చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఆమె ఏమన్నారంటే, హీరోయిన్గా సౌత్ ఇండియన్ సినిమాలు ఊపేసింది రమ్యకృష్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్లో చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటోంది. శివగామి పాత్ర కానీ, రంగమార్తాండ సినిమాలో తల్లి పాత్ర, జైలర్ సినిమాలో రజనీకాంత్ భార్యగా ఇలా మంచి పాత్రలు ఎంచుకుంటోంది రమ్యకృష్ణ. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా ఆమె కెరీర్లోనే అద్భుతమని చెప్పాలి. హీరో పాత్ర తర్వాత రమ్యకృష్ణ పాత్రకే అంత పేరు వచ్చింది. కాగా రీసెంట్గా కాస్టింగ్ కౌచ్ గురించి రమ్యకృష్ణ కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలామంది హీరోయిన్స్ ఇప్పటి వరకు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. చిన్న హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులే కాదు, స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులే. అంతేకాదు, ఇందులో మగవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ క్రమంలో రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే మాత్రమే లేదని, అన్ని ఇతర రంగాల్లో కూడా ఉంది. కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేస్తూ సినిమా వాళ్ళను మాత్రమే బయట పడేస్తున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా ఉండడంతో ఈ రంగాన్ని టార్గెట్ చేస్తున్నట్లుంది. అంతేకాదు, తమ స్వలాభం కోసం కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమాల్లో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని రమ్యకృష్ణ అన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె నిజంగా ఈ వ్యాఖ్యలు చేశారా, లేక సోషల్ మీడియాలో ఇలా రూమర్ స్ప్రెడ్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక రమ్యకృష్ణ చేశారు ఈ విధంగా కామెంట్స్ అని జరుగుతున్న దీనిపై సోషల్ మీడియా జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.